సార్ శీతాకాలంలో ఎక్కువగా నేజల్ సమస్యలు, ఈ సైనస్ సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం. అసలు దాని మీనింగ్ ఏంటి, ఎందుకు వస్తుంది అది? మన బాడీలో ఇప్పుడు ఒక కొత్త బ్యాక్టీరియా, మీరు ఎక్కడో నీళ్ళు తాగారు, దాంతో కొత్త బ్యాక్టీరియా, కొత్త వైరస్ లోపలికి చేరింది. అది వెళ్ళి మన కణజాలాన్ని పాడు చేస్తుంది. అక్కడ మన సెల్ ఏదైతే డెడ్ అయిపోతుందో అక్కడ వృధా అయిన పదార్థమే ఈ జలుబు. సో అలోపతి యూజ్కి ఇప్పుడు ఆయుర్వేదానికి రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? మీరైతే పర్సనల్లీ ఏది సజెస్ట్ చేస్తారు? ఎవరికైనా జలుబు చేస్తే మీరు జలుబుకు టాబ్లెట్ వాడొద్దు, మీరు వెంటనే మీ హోమ్ రెమెడీని ప్రయత్నించండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయుర్వేద వైద్య నిపుణులు, అమృతం ఆయుర్వేద క్లినిక్ నుండి. సో మనం ఈ వింటర్లో, ఈ శీతాకాలంలో ఎక్కువగా సైనస్ సమస్యలు చూస్తూ ఉంటాం, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు. ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ముక్కులో కండ పెరిగింది అంటూ ఉంటారు కదా, నేజల్ పాలిప్స్. సో అది పెరిగినప్పుడు సర్జరీలకు వెళ్ళిన వాళ్ళకి కూడా తిరిగి అది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడా నేను చూడలేదు. సో ఆయుర్వేదంలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా అని కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా అండి. సార్ శీతాకాలంలో ఎక్కువగా నేజల్ సమస్యలు, ఈ సైనస్ సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం. సో సైనసైటిస్ అంటూ ఉంటారు, అది వాపు అంటారు, కండ పెరిగింది ఏదో అంటారు, రకరకాల పదాలు ఉంటాయి దానికి. అసలు దాని మీనింగ్ ఏంటి, ఎందుకు వస్తుంది అది? ఒకటి ఏంటంటే, బ్రీతింగ్ సరిగా తీసుకోలేకపోవడం, అంటే శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు కాడము, తుమ్ములు ఎక్కువగా వస్తుండడము, ముఖం చుట్టూ అంతా నల్లగా అయిపోతుండడం, రాత్రుల్లో ఈ శ్వాస తీసుకోలేక లేచి కూర్చుంటే కానీ వాళ్ళకు బ్రీతింగ్ రాకపోవడం, లేదంటే ఏదైనా స్ప్రేలు వాడితే కానీ వాళ్ళకు కొంత రిలీఫ్ కాలేకపోవడం, ఇలాంటి సమస్యలు. అంటే మన శ్వాస వ్యవస్థ ఎప్పుడు సక్రమంగా బాగుండాలండి, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ చాలా బాగుండాలి. కానీ చాలామందికి ఇది లేకపోతుంది. చాలామందికి శ్వాస సరిగా లేక నోరు తెరిచి నోట్లో నుంచి తీసుకుంటుంటారు. ఇంకా పర్టికులర్గా రాత్రిపూట నిద్రలో అయితే నోరు తెరిచి నిద్రపోతుంటాడు, పిల్లల్లో నుండి చూస్తుంటాం చాలామందికి. అప్పుడు వాళ్ళకు గురక లాంటి సౌండ్ కూడా వస్తుంటుంది, ఒక డిఫరెంట్ సౌండ్స్ వస్తుంది, చొల్లు గారుతుంటుంది, ఈ రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా ఈ ముక్కు సంబంధించిన సమస్యల్లో శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతూ, తుమ్ములు వస్తూ, ముక్కు కారుతూ, దిబ్బడేస్తూ, ఈ యొక్క లోపల ఏదో పెరిగింది అని చెప్పని, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఇలాంటి సమస్యలతో, వాళ్ళు ఒకసారి సిటీ పిఎన్ఎస్ చేయించి, తర్వాత మీకు లోపల సైనసైటిస్ వచ్చిందండి, మీకు సర్జరీ చేయాలని చెప్పొచ్చు, లేదంటే తాత్కాలికంగా మందులు వాడండి, ఒకవేళ కాకపోతే తర్వాత చూద్దామని చెప్పొచ్చు. కొంతమందికి సర్జరీ కూడా అనుకూలంగా కాకపోవచ్చు. ఇలా రకరకాలుగా చెప్పే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఈ సమస్య వస్తూ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు మేము ఒక రీసెర్చ్లో 100లో 40 మందికి ఈ సమస్య ఉంటుందని తేలింది. కానీ కొందరు చిన్నగాను, కొందరు పెద్దగాను ఎంతో కొంత ఇబ్బంది పడుతుంటారు. అస్తమానం జలుబు చేస్తుంటుంది. సో ఈ లక్షణాలనే చూసి దీనికి సైనసైటిస్ అంటారండి. ఓకే. సో బేసికల్లీ అంటే చాలా మందిలో నేను చూస్తూ ఉన్నాను, అంటే రెగ్యులర్గా తరచుగా వస్తూ ఉంటుంది జలుబు అనేది. చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు, అప్పటికప్పుడు ఈ ఇన్హేలర్స్ వాడేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా టాబ్లెట్స్ తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు. అప్పుడు అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక 15 డేస్కి ఒకసారి, వాటర్ మారినప్పుడు ఒకసారి. సో ఇది బలహీనత అండి, ఇది ఖచ్చితంగా చూపించుకోవాల్సిన థింగ్ అంటారా? అంటే చూపించుకోవడం కన్నా జాగ్రత్త పాటించడం అనే సమస్య ఇది. అంటే అస్తమానం జలుబు చేస్తుందంటే అతను చాలా తప్పులు చేస్తున్నాడని అర్థం. అంటే హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు ఏవి తీసుకోలేకపోవడం కానీ, లేదంటే సరిపడినంత ఇమ్యూనిటీ లేకపోవడం, అది లేకుండా ఇప్పుడు మనకు ముక్కుని శుభ్రం చేసుకోవడం ఎలాగో తెలియకపోవడం. ఓకే. అందరూ బ్రష్ చేసుకుంటారు, పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకుంటారు, మరి ముక్కుని ఎలా శుభ్రం చేస్తున్నారు? ఈ 2 పార్ట్లు ఓపెన్ ఉండేవి, పర్టికులర్గా మనకి ఎక్కువగా ఉండేవి. ఇంకోటి అంటే అన్నిటికంటే ఎప్పుడు ఓపెన్గా ఉండే పార్ట్ ముక్కే. దీంతో గాలి పీల్చుకున్నప్పుడు దాంతో బ్యాక్టీరియా వెళ్ళొచ్చు, వైరస్ వెళ్ళొచ్చు, ఫంగస్ వెళ్ళొచ్చు, పారాసైట్స్ వెళ్ళొచ్చు, మైక్రోబ్స్ వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా లోపల చేరిపోయి బ్యాగ్స్ లాలో నిండిపోతుంటాయి. దాన్ని రోజు క్లీన్ చేసే విధానం తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే, అది సాధారణమే, ఇది ఎప్పుడు ముక్కున్నంత కాలము జలుబు రాకుండా ఉంటుందా, కాబట్టి ఇది కామన్గా వస్తుంటుంది, దాన్ని అప్పుడు తాత్కాలికంగా ఏదో మందులు వాడడమో, లేదంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత వదిలేసేయడం, అలా వెళ్ళిపోతుంటారు. ఇదేమవుతుందంటే పోను పోను ఈ రకరకాల సమస్యలకు కారణమవుతుంది. మీరు ఒక జలుబే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే జలుబు తర్వాత అలర్జీగా మారుతుంది, తర్వాత అలర్జీకి రైనైటిస్ అవుతుంది, అంటే లోపల ఆ గోడలన్నీ దెబ్బతిని వాపులు వచ్చేస్తాయి, తర్వాత అది సైనసైటిస్గా అవుతుంది.
సైనసైటిస్ అంటే ఆ సైనస్ భాగాల్లో కూడా వాపులు వచ్చేసి పెరగడం, ఆ తర్వాత నాజిల్ పాలిప్స్ తయారవుతుంది. ఇక దీంతో బ్రీతింగ్ సరిగా రాలేనప్పుడు అది గొంతు దాకా వెళితే అది బ్రాంకైటిస్ అవుతుంది. ఇంకా శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతున్నట్లయితే అది అస్తమాగా తయారవుతుంది. ఆ తర్వాత లంగ్స్ అంటే సమస్యలు ఏర్పడితే సిఓపిడి అనేది వస్తుంది, తర్వాత ఐఎల్డీని వస్తుంది, చివరికి లంగ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది. ఇదండి దీని యొక్క మార్గం. కాబట్టి ముక్కుని శుభ్రం చేసుకోవడం అంటే మనం రోజు నిద్ర లేవగానే పళ్ళు తోముకోవడమే కాకుండా, ఎందుకంటే బ్రష్ పేస్ట్ ఉంది కాబట్టి పళ్ళు తోముతున్నాం, ముక్కుని ఫింగర్ పెట్టి బాగా వాళ్ళ సొంత చేతులతో ఎంత దాకా వెళ్ళగలిగితే ఇక్కడ దాకా ఫింగర్ పెట్టి బాగా శుభ్రం చేయాలి. మనకు ఆ శ్లేషమ పదార్థం తెలుస్తుంది కదా, కఫము, మనం ఇలా ముట్టుకుంటే అది మనకు లేకుండా ఉన్నంత చేయాలి. అంటే మనం మళ్ళీ ముక్కులో వేలు పెడితే ఆ కఫం మనకు చేతికి తగలకూడదు. అంటే తేమ ఉండొచ్చు, కానీ ఆ జారుడు గుణం ఉండే దాన్నే మనం బల్గరం అంటారు, కొందరు తెమడు అంటారు, కొందరు చీమిడి అంటారు, ఫ్లమ్ అంటాము, మనం ఇలా స్ఫుటం అంటాము, రకరకాలుగా ఉంటున్నాయి కదా పేర్లు. సో ఏదైనా కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది రోజు ఫింగర్ పెట్టి చేయడం వల్ల ముక్కు ఎక్సర్సైజ్ అయ్యి ఈ మధ్యలో కొందరికి సెప్టమ్ డీవేషన్ అయిపోతుంటుంది, దాన్ని డిఎన్ఎస్ అంటారు, డీవేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ అని. అది కాకుండా కూడా కాపాడుకోవచ్చు. అంటే వంకరగా ఉంటుంది, వంకర అవుతుంది. మనకు స్కాన్ చేస్తే సుమారు 10 మందిలో 8 మంది నుంచి 9 మందికి మీకు బోన్ ఎంతో కొంత మోడరేట్ గానో, మైల్డ్ గానో, లేకపోతే సివియర్ గానో అది బెండ్ అయిపోయింది చెప్పని రిపోర్ట్లో వస్తుంది. అప్పుడు సాధారణంగా ఆధునిక వైద్యంలో ఏం చేయాలంటే సర్జరీ చేయాలంటారు. అది నిజమే, ఎందుకంటే కొంతమందికి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ కొంతమందికి అది బాగుండి ఈ రెండు వైపులా మనకు టర్బినేట్స్ అని ఉంటాయి, ఆ టర్బినేట్స్ వాచిపోయి ఉంటాయి, దాన్ని టర్బినేట్ హైపర్ట్రోపీ అంటారు. ఇంకా లోపల మ్యూకోజల్ థిక్నింగ్, మ్యూకోజా అంతా కూడా థిక్ అయిపోయి ఉంటుంది. సో అందుకని ఈ శ్వాస రంధ్రాలు సక్రమంగా గాలి తీసుకోవడానికి లేకపోవడంతో, లేదంటే మనకు ఈ యొక్క ఆక్సిజన్ సక్రమంగా సరిపడినంత వెళ్ళకపోతే తలనొప్పి వస్తుంటుంది. చాలామంది సైనసైటిస్ పేషెంట్లో తలనొప్పి వస్తుంది అని చెప్పని అంటుంటారు. మేము చేసే చికిత్సలో ముందు తలనొప్పి తగ్గిపోతుంది, అదొకటి, తర్వాత మనం చికిత్స గురించి మాట్లాడుకుందాం. సో ఇదండి లక్షణాలు. కాబట్టి దీన్ని సర్జరీ చేసి తాత్కాలికంగా చేసుకోవచ్చు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగాలేకపోవచ్చు. ఇక అలా చేసినా కూడా పరిష్కారం కాలేనప్పుడు మందులతో ప్రయత్నం చేయొచ్చు. ముందు మందులతో ప్రయత్నం చేయమంటాం, మందులతో ప్రయత్నం చేస్తే దాంతో కాలేకపోతే తర్వాత సర్జరీ చేసుకోవాలి. సర్జరీతో కాలేకపోయినప్పుడు కూడా మేము క్షారకర్మ అనే చికిత్స చేస్తాం. అయితే ఇది రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు, ఎందుకంటే ముక్కు క్లీన్ చేయడంతోనే చాలా వరకు సమస్య తగ్గుతుంది. రెండవది, ఇప్పుడు ఏదైనా ఊరెళ్ళారు, అక్కడ నీళ్ళు 2 రోజులు తాగారు, తర్వాత జలుబు చేసింది అంటే ఎందుకు చేస్తుంది జలుబు? అక్కడ తాగిన నీటిలో ఉండే బ్యాక్టీరియాకు కంట్రోల్ చేయగలిగే ఇమ్యూనిటీ వీళ్ళలో లేక, యాంటీబాడీస్ లేక అది మన బాడీ మీద దాడి చేస్తూ మన యొక్క కణజాలాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు మన బాడీ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకొని వాటిని కంట్రోల్ చేయగలిగే, ఆ బ్యాక్టీరియాని కూడా కంట్రోల్ చేయగలిగే ఇమ్యూనిటీ డెవలప్ అయితే, లేదా యాంటీబాడీస్ తయారైతే అప్పుడు మనకు అది కంట్రోల్ అవుతుంది. అప్పటిదాకా వారం 10 రోజులు 15 రోజులు గడిచిపోతుంది. సరిపడినంత డెవలప్ కాలేకపోయింది అనుకోండి, అది నిరంతర జలుబుగా తయారైపోతుంటుంది, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, ఏ చిన్న తేడా అయినా వస్తుంటుంది. ఇంకోటి అంటే ఈ బ్యాక్టీరియా ఈ వైరస్ అంతా కూడా మన బాడీలో ఈ మ్యూకస్లో చేరిపోవడం వల్ల ఇవి అస్తమానం రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముక్కు సక్రమంగా క్లీన్ చేసుకున్నట్లయితే వీటిని మనం వీలైనంత వరకు నిరోధించవచ్చు. చక్కటి విషయం ఒకటి చెప్పింది ఏంటంటే, నాకు ఇప్పుడు దాకా తెలియదు, అంటే ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకోండి అని చెప్పారు కదా. జస్ట్ మనం నోస్ బాగుండాలని క్లీన్ చేసుకుంటాం తప్ప, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అనమాట, చాలా మందికి. రెండోది అంటే ఎక్సర్సైజ్ అవుతుంది, రెండోది బాగా క్లీన్ అవుతుంది, ఇంకో అంటే ఈ క్యావిటీ పెరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. అంటే ఈ సందులు సక్రమంగా ఉన్నట్లయితేనే వాళ్ళకు బ్రీతింగ్ బాగా వస్తుంది. ఇదండి. సో ఇప్పుడు అలోపతి వల్ల ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ ఏదో ఒక టాబ్లెట్ ఇమ్మంటే ఇచ్చేస్తున్నారు, తెచ్చేసుకుంటున్నారు, ఇది నడుస్తూ ఉంది. సో అలోపతి యూజ్కి ఇప్పుడు ఆయుర్వేదానికి రెండింటికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? మీరైతే పర్సనల్లీ ఏది సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు నేనంటే ఏంటంటే, ఇప్పుడు ప్రకృతి ఇచ్చిందండి మనకు ఆయుర్వేదం అంటే. మనం ఇప్పుడు మన ఆహారం ఎలాంటివి తీసుకుంటామో మనకి ఈ దీంతో అంటే మందులని ఏదైతే చెప్తారో అవి కూడా ఒక ఆహార పదార్థాలు లాంటివి, చాలా వరకు దాంతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఎవరికైనా జలుబు చేస్తే మీరు జలుబుకి టాబ్లెట్ వాడొద్దు, మీరు వెంటనే మీ హోమ్ రెమెడీని ప్రయత్నించండి. థింక్ ఆయుర్వేద ఫస్ట్ అనే రూల్ లాగా. అంటే మీ హోమ్లో మీకు స్పైసీగా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా జలుబును కంట్రోల్ చేస్తాయి.
అంటే ఆ యొక్క ఫ్లమ్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది, క్లీన్ అవుతుంది. ఉమ్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ముక్కుని పీలుస్తుంటారు. అంటే వాళ్ళకి జలుబు చేసింది అనుకోండి వస్తుంటే లాగుతూ ఉంటారు. అని లాగుతుంటారు. అంటే ఉమ్. ఇంకా బయటకు వెళ్ళాల్సిందని ఇంకా లోపలికి పంపిస్తుంటారు. సో అది ఇంకా లోపల పేరుకుంటుంది. అందుకని దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా చీది క్లీన్ చేయాలి. సిగ్గుపడకుండా వెళ్ళి చీదుకొని చేయాలి. క్లీన్ చేసుకోవాలి. రెండోదంటే కొన్ని అనర్థాలు ఉన్నాయి. అంటే పిల్లలు ఎవరైనా ముక్కులో వేలు పెట్టుకుంటుంటే చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ వేలు తీసేయమని చెప్పని, చేయి తీసేయమని చేతి మీద కొట్టడం కూడా చేస్తుంటారు. అలా పెట్టొద్దు అంటుంటారు. అది మంచి పద్ధతి. కానీ వాళ్ళకి ఒక పర్టికులర్ టైం చెప్పాలి. అంటే బాబు నువ్వు స్నానం చేసేటప్పుడో లేదా బాత్రూంలో కూర్చున్నప్పుడో ఆ ముక్కులోకి వేలు పెట్టి బాగా శుభ్రం చెయ్యి అని అప్పుడు చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వేలు పెట్టుకోకుండా అనేది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ వేలుని తీసుకొచ్చి ఏ నీటిలోనో ఏ ఆహార పదార్థాల్లో ముంచితే వేరే వాళ్ళు తినడానికో చూడడానికో అసహ్యంగా అనిపిస్తుందని ఒక భావంతో చేస్తారు తప్ప అలా చేయడం ఒక మంచి పద్ధతి. ఇది ముక్కు పీల్చడం అనేది చేయకూడదు. ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. రెండోది హోమ్ రెమెడీస్ అని చెప్పాం కదా, మనకు పర్టికులర్గా శొంఠి, మిరియాలు, జీలకర్ర, తులసి, పసుపు ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి. అసలు జలుబు చేసింది అని అంటేనే వీటితో కషాయం లాంటివి చేసి బెల్లం కలిపి తాగాలి. అంటే శొంఠి, మిరియాలు, జీలకర్ర, తులసి, పసుపు ఇవి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది చేసినా కూడా వాళ్ళకు తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రమే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం ఇది అంటే జలుబు ఎవరికైనా చేస్తుంది. అంటే మీకు చేయదంటే నాకైనా చేస్తుంది. నేనైనా అదే ట్రీట్మెంట్ చేసుకుంటా. ఎవరో కామెంట్లో కూడా అదే పెట్టారు, మీకు జలుబు చేయదా అని. జలుబు చేస్తుంది, ముందు రాకుండా చూసుకోవాలి. వస్తే ఇదే ట్రీట్మెంట్ చేస్తాం. దీనికి ఇచ్చే మందులన్నీ కూడా అవే ఉంటాయి కాబట్టి ఆయుర్వేదమే ఉత్తమమైంది, దీంతో బాగుండేదని. ఇక దీంతో మోడర్న్లో యాంటీ హిస్టమిన్స్ అనేవి ఉన్నాయి. ఇవి వాడవచ్చు. అవి కూడా ఎమర్జెన్సీలో చాలా బాగా పనిచేస్తాయి. కానీ తాత్కాలికంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నేను చాలా కేసులు చూసిన వాళ్ళలో ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు దీనికి ఇలాగే ఈ మందులు వాడుతూ పోతే చివరి దశలో వాళ్ళు అంటే ఒక 55-60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకు ఎలా అయిపోయిందంటే వాళ్ళకు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోవడమే కాకుండా ఆ ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం కాకుండా, రెండోదంటే నేను లంగ్ క్యాన్సర్ వచ్చిండే కేసులని చాలామందిని చూసా. మా దగ్గరకు వచ్చే వాళ్ళు మరి మీరు వెళ్ళి కీమోనో రేడియేషన్ లాంటివి రకరకాలు తీసుకోండి అని అన్నాం. ఇంకా కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది. అంటే వాళ్ళకి ఆక్సిజన్ సఫిషియెంట్ లేక ఇంట్లో ఆక్సిజన్ మిషన్ పెట్టుకొని రోజు బ్రీతింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఇలాంటివి పెట్టుకొని వాళ్ళకి SpO2 తగ్గిపోతుంది, సాచురేషన్ పాయింట్ తగ్గిపోయి వాళ్ళు ఆ మిషన్స్తో సర్వే అవుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ముందు చేసిన తప్పులు. అంటే బ్రీతింగ్ని సరిగా చూసుకోలేకపోవడం, లంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. ఇప్పుడు నాకు మా రిలేషన్స్లో ఒకరికి లంగ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పని రిపోర్ట్ ఇట్లా పెట్టారు. వాళ్ళ వయసు 59 ఏళ్ళే. కానీ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు ఇంతకుముందు ఏదైనా ఈ ప్రాబ్లం ఉండేదంటే ఈ నవంబరు, డిసెంబరు వచ్చినప్పుడు ఈ కొంచెం బాగా జలుబు చేస్తుంటుంది. దాంతో అప్పుడు టెంపరీగా ట్యాబ్లెట్స్ వాడడం, స్ప్రేలు వాడుకోవడం ఇలాంటివి చేస్తున్నాం. గత 20 ఏళ్ళగా ఇదే పని చేస్తూ ఉన్నారు. మరి 20 ఏళ్ళ తర్వాత కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళ నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు రోగాలతో ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ జలుబు చేయకుండా చూసుకోండి అని అన్నారు. అంటే మా చేతుల్లో ఏమి ఉండట్లేదు, జలుబు చేస్తూనే ఉంది. సీజన్ మారినా, వాటర్ మారినా, అటు ఇటు తిరుగుతున్నా, ట్రావెలింగ్ చేస్తున్నా వస్తూ ఉంది. అసలు జలుబు ఎందుకు చేస్తుంది? అది చేయకుండా ఉండాలంటే మేమేం జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు జలుబు చేస్తే మనకు ముక్కు కాడము, తెమ్మడ రావడం, అదే బలగరం అంటారు, తెమ్మడ అంటారు, ఫ్లమ్ అంటారు, శ్లేష్మం అంటారు, కఫం అంటారు. ఇలా ఈ ఏ పదాలు వాడినా కూడా ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? మన బాడీలో ఇప్పుడు ఒక కొత్త బ్యాక్టీరియా, మీరు ఎక్కడో నీళ్ళు తాగారు, దాంతో కొత్త బ్యాక్టీరియా, కొత్త వైరస్ లోపలికి చేరింది. అది వెళ్ళి మన కణజాలాన్ని పాడు చేస్తుంది. అక్కడ మన సెల్ ఏదైతే డెడ్ అయిపోతుందో, ఏదైతే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ మీద మనకెళ్ళి ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా పనిచేయనివ్వకుండా దాన్ని డెడ్ చేసేస్తుందో, అక్కడ వృధా అయిన పదార్థమే ఈ జలుబు. అంటే ఆ చీమిడి లాంటిది కానీ, కఫం కానీ, శ్లేష్మం కానీ, అది మనకు ఆక్సిజన్ తీసుకున్నట్లయితే మనకు లోపలికి వెళ్ళి మళ్ళీ రిటవర్స్ వచ్చేటప్పుడు ఆ యొక్క డెడ్ మెటీరియల్ అన్నింటినీ తీసుకొచ్చి లంగ్స్లోకి చేర్చడం, ఆ లంగ్స్ నుంచి మనకు ఈ సైనస్లోకి రావడం, తర్వాత దాన్ని చీదడం. సో మనకు జలుబు చేస్తుంది అంటే మన శరీరంలో మన శరీరానికి అవసరమైన కణజాలం కావచ్చు, మ్యూకస్ కావచ్చు, కిల్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది అని అర్థం. అంటే అది రాకుండా మనం కాపాడుకోవాలి. అందుకనే ఎప్పటికప్పుడు నీటిని మరిగించి చల్లార్చి తాగడం, ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఏమైనా ఉండే ఆహార పదార్థాలు కావచ్చు, స్టోర్డ్ ప్యాక్డ్ పదార్థాలు కావచ్చు, ఇలాంటి వాటిని తీసుకోకుండా ఉండడం. చూడండి, మీరు అన్ని కూల్ది వాడండి, వెంటనే మీకు జలుబు చేసే అవకాశాలు కనపడతాయి. లేదా ముక్కు దిబ్బడం ఏర్పడుతుంది. ఆ కఫం అంతా ఉబ్బిపోయినట్టు, అంటే మన శరీరంలోని పదార్థాలు ముఖ్యంగా ఈ శ్వాస
రంధ్రాల్లో ఉండే భాగాల్లో ఉండే మాంసం అంతా కూడా ఉబ్బిపోయి బ్రీతింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. అంటే అందుకని ఈ డెడ్ మెటీరియల్ని మనం తీసుకోకుండా ఈ యొక్క డెడ్ సెల్స్ తయారు కాకుండా మనం చూసుకోగలిగితే ఆ శ్లేష్మం అనేది రాకుండా, అంటే బయటికి రాకుండా చేదాల్సిన పరిస్థితి లేకుండా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ సమస్యలు రాకుండా కూడా ఉంటాయండి. కరెక్ట్. అంటే ఇప్పుడు సైనసైటిస్ గురించి అది కొంచెం ముదిరితే నేజల్ పాలిప్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఉంది కండ్లు పెరిగిపోవడం ఇదంతా. నేను నేను పర్సనల్లీ కూడా చూసాను సార్. అంటే వాళ్ళు సర్జరీకి వెళ్తారు, మొత్తం క్లీన్ చేయించుకుంటారు, మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి సార్ అంటే మోస్ట్లీ ఈ అలోపతిలో దీనిలో ఈ సర్జరీస్లో వీటిలో ఏంటంటే నేను ఫెయిల్యూర్ చూస్తూ ఉన్నాను. అది దాని ఫెయిల్యూర్ అనాలో ఏంటో తెలియదు. అంటే అప్పుడు ఉపశమనం వస్తుంది, మళ్ళీ రిపీట్ అవ్వడం అంటే అది ఫెయిల్యూరే కదా సార్. ఒక 2 years తర్వాత 3 years తర్వాత రిపీట్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? అండ్ ఆయుర్వేదంలో ఒకవేళ చికిత్స తీసుకుంటే అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? కంప్లీట్గా క్యూర్ అవుద్దా? దీంతో మీరు మంచి ప్రశ్న ఇది. ఇక్కడ బాగా వినండి. మనము సరే ప్రాబ్లం అయింది, సర్జరీ చేస్తాం. సర్జరీ అంటే ఏంటంటే జస్ట్ లైక్ కట్ చేయడం, కోసేయడం, లేకపోతే అగ్ని అంటే వాళ్ళు కొన్ని కొత్త సిస్టమ్స్తో వాటిని కాల్చడం లాంటివి చేస్తారు అనమాట. లేజర్ త్రూ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. అయినా రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే దాని మూలాలు అలాగే ఉండిపోతాయి, అది పోదు. ఏదైతే గ్రోత్ వచ్చిందో వాటిని కట్ చేసి తీసినా కూడా ఈ లోపల పేర్కొన్నవి పోదు. ఇప్పుడు ఎఫ్ఈఎస్ఎస్ అని చేస్తారు, అది చేసినా కూడా మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి, ఆ రూట్స్ పోదనమాట. ఆయుర్వేదంలో క్షారకర్మ అని చేస్తాం. ఈ క్షారకర్మ అంటే క్షారం అంటేనే క్షరణం చేయించేది. క్షరణం అంటే ఇట్లా మనకు రిమూవ్ చేసేది, అంటే వాటి మూలాల నుంచి రిమూవ్ చేస్తుంది. అంటే మేము ఒక ముక్కులోకి కొంత మెడిసిన్ని జస్ట్ ఆ పర్టికులర్గా పాయింట్స్ మీద, పాలిప్స్ మీద అప్లై చేస్తే అది అబ్జర్వ్ అయ్యి మళ్ళీ ఆ మెడిసిన్ని ఒక 10 నిమిషాల్లో క్లీన్ చేసేస్తాం. చేసేసిన తర్వాత అది లోపలికి అబ్జర్వ్ అయ్యి ఆ యొక్క గ్రోత్కి ఏదైతే ఉందో దానికి బ్లడ్ సప్లై ఆపేస్తుంది. దాంతో అది ఒక వారం 10 రోజుల్లో పీసెస్గా ఊడి బయటకు వచ్చేస్తుంది. ఇదే అండి జరిగేది. అందుకని చాలా వరకు నేను గత 15 సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీంతో 90% సక్సెస్ అవుతుంది. ఒక 10% కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. అది వాళ్ళ కర్మ కావచ్చు, లేదంటే అది మా తప్పులా వాళ్ళ తప్పులా చెప్పడానికి లేదు. కానీ కొంతమందికి అంటే వైద్యంలో 100% సక్సెస్ అవుతుందని చెప్పడానికి లేదు. బట్ నేను ఒక 12 ఏళ్ల పాటు చేసిన కేసులో ఒక కేసు కూడా ఫెయిల్ కాల. అంటే ఎందుకంటే నెలకు ఒక 10 కేసులు, 20 కేసులు, 50 కేసులు మించి చేయలేదు అప్పట్లో. కానీ ఒక సంవత్సరానికంతా కలిపి 50 కేసులు కూడా చేయని సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మేము దాని మీద బాగా రీసెర్చ్ చేయడం. ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు రీసెర్చ్ చేసామంటే ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఒక చిన్న సూత్రంతో చెప్పబడింది. అంటే దీనికి ఇలా ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోతే క్షారకర్మ చేయండి అని చెప్పింది అనమాట. అయితే క్షారం అంటే ఏంటి, ఆ క్షారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎట్లా అప్లై చేయాలి, దీని మీద రకరకాల సెమినార్స్ లాంటి వాటికి అటెండ్ అయితే ఒక సెమినార్లో దానికి ఇలాంటి క్షారాన్ని ఇలా అప్లై చేయడం ద్వారా అవి ఊడి వచ్చేస్తున్నాయని జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ ప్రాక్టీస్ ఎవరు చేయట్లేదు. ఈ క్షారకర్మ అనేది నేను చాలా చోట్ల గమనించాను, చాలామందిని అడిగాను, చాలా సెమినార్లకు అటెండ్ అయ్యాను, చాలామంది డాక్టర్లు అవన్నీ ఎంతమందికి వెళ్ళినా కూడాను ఈ కొంచెం దాంతో ఇబ్బంది ఉంటున్నాయి కాబట్టి దాన్ని చేయడం కష్టం అని చెప్పని చాలామంది చేయట్లేదు. సరే ఒక్కసారి దీనికోసం తయారు చేసి ప్రయత్నం చేసి చూద్దామని చెప్పని చేశాం. దానికి ఒక 7-8 ఏళ్ళు దానికి టైం పట్టింది. చేసిన తర్వాత అప్పుడు భయపడుతూనే చేశాం. మొదట్లో బిగినింగ్లో వచ్చిన వాళ్ళందరికీ చాలా అద్భుతంగా పనిచేసింది. ఈ మధ్య పాపులర్ అయితే ఇదే ఈ సమస్య గురించి క్షారకర్మ అనేది పనిచేస్తుంది చెప్పని దీనికోసం పాపులర్ అవడం వల్ల చాలామంది వస్తే కొంతమందిలో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటే వాళ్లకు మనం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళ యొక్క శరీరతత్వం, వాళ్ళ వేడి ఉండే వాళ్ళకు అలా ఎండిపోయి అది అలాగే అతుక్కుని పోయి సరిగా బయటికి రాలేకపోతుంటుంది. కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సెప్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఇన్ఫెక్షన్ బాగుండడం వల్ల. కొంతమందికి వెంటనే ట్రీట్మెంట్ అయిపోవాలని ఆతృత ఉంటుంది. అలాంటప్పుడు కొంతమందికి తొందరగా రాదు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమీ లేకుండా వాళ్ళకున్న జలుబు సమస్య అంతా తగ్గిపోయిన తర్వాతే ట్రీట్ చేయాలి. రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళకు ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో చిన్న లోపాల్లో ఒక 5% మందికి సరైన ఫలితాలు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఆ లోపల ఊడిపోయిన లేదంటే బయటకు వచ్చేసిన ఆ చెడిపోయిన దుర్మాంసం ఏదైనా ఉండేది అదంతా బయటికి రావడానికి సరిపడినంత చీదే శక్తి కూడా లేదు. అంటే చీదుతుంటే అది బయటికి రాలేక కొంతమందికి ఇబ్బంది అయింది. బట్ 90% చాలా సక్సెస్ అయింది. ఈ గత 15 ఏళ్ళలో చేసిన వాళ్ళు కొంతమందికి అడిగినా కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది అనేది చెప్పారు. కొంతమందికి ఇప్పుడు 90 మందికి తగ్గితే పెద్ద నష్టం లేదు, కానీ 10 మందికి తగ్గకపోతేనే చాలా కష్టం. మనల్ని అడిగేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు వాళ్ళే ఉంటారు.
అందుకని ఇది ఒక ఖర్చుతో కూడుకున్నది. రెండోది ఏంటంటే హెర్బల్స్తోనైనా దాన్ని జాగ్రత్తగా తయారు చేయాలి. బట్ దాంతో బాగొస్తుంది. మీకు అదే ఆధునికంగా కట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క టెక్నాలజీని మనం తీసుకొని చేస్తే బాగుంటుంది. అంటే చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్‌గా అంటే ఒక ఈఎన్‌టీ సర్జను, ఒక ఆయుర్వేదిక్ డాక్టరు ఇద్దరు కలిసి చేయగలిగితే అక్కడ ఏమైతుందనంటే అక్కడ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆ ఈఎన్‌టీ సర్జన్ దాన్ని ఎలా క్లీన్ చేయాలి? ఇప్పుడు ఎందుకంటే వాటంతా మిషనరీ టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ ఎఫ్ఎస్ చేయడం లాంటివి చేసి వాటిని బాగా క్లీన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇక్కడ లేదు కాబట్టి మనం చేసామనుకో, ఇప్పుడు మేము చేసాము. ఒకవేళ సక్రమం కాలేదు వాళ్ళ దగ్గరికెళ్లారనుకోండి, మీరెందుకు చేయించుకున్నారు? అదేదో అమ్ముకో మెడిసిన్ పెట్టుకోవడం ఏంటి? ఇలాంటివనేసి విమర్శించే సందర్భాలున్నాయి. ఇంకొంతమందికి అదే మేము వాళ్ళ దగ్గరికెళ్ళిన వచ్చిన వాళ్ళకు, మీరు సర్జరీ చేసుకొని మాకు రాలేదు, ఇంకా ప్రాబ్లమ్ అయింది అని అంటారు. ఇంకా ఇబ్బంది నేను చేసుకున్న దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అంటే మోడర్న్‌లో కూడా చాలా ఫెయిల్యూర్ చూసాం. వాళ్ళకు అక్కడ సెప్టమ్ డ్యామేజ్ అయిపోవడం, ఇంకోటి స్పర్ అని పెరుగుతుంది. అంటే బోన్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ బోన్‌లో నుంచి ఒక గ్రోత్ వస్తుంది. అది స్పర్ పెరగడం, ఇంకా సైనసిస్ అని ఒక లోపల అడ్డులాగా ఒక మాంసం పెరిగిపోతుంది. ఇలాంటివి రావడం, ఇవన్నీ కూడా చాలా వాళ్ళు చేసినా కూడా వస్తున్నాయి. బట్ ఒక పేషెంట్‌కు చాలా బాగా తగ్గాలి అనంటే ఈ ఇద్దరి యొక్క కలయికతో చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడు ఇద్దరు కలయిక వల్ల వాళ్ళకు చాలా కష్టమవుతుంటుంది. ఒక పేషెంట్ వచ్చిన వ్యక్తి మాకు చాలా సింపుల్‌గా, చాలా తక్కువ ఖర్చుతో ఏ ఇబ్బంది లేకుండా జరగాలనుకుంటారు తప్ప, కొంత ఇబ్బంది జరిగి రెండు వైపులా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళు కొంత ఆలోచిస్తారు. కానీ నిజమైన విధానం ఏంటంటే, ఈ క్షారకర్మ చికిత్సతో అది కొంత ఆలస్యమైన ఎక్కువ అంటే తాత్కాలికంగా ఈ మధ్య ప్రారంభమైన వాళ్ళకి చాలా తేలిగ్గా ఒక 15 రోజుల్లోపే మొత్తం చాలా ఫ్రీ అయిపోతుంది. కొంతమందికి అది చాలా ఏళ్ల పాటు ఉండడం వల్ల ఒక్కోసారి సక్రమంగా తొందరగా రిజల్ట్ రాదు. అలాంటి సందర్భంలో వాళ్ళకు 15 రోజులు, నెల రోజులు కూడా పడుతుంది. బట్ మంచి ఫలితమే వస్తుంది. కొంతమందిలో ఎక్కడో ఒక 5% రాలేకపోతుంది. అది కూడా మోడర్న్ డాక్టర్ గనక కలిసి ఉన్నట్లయితే 100% సక్సెస్ చేయొచ్చండి. సో మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎంత సర్జరీ చేయించుకుని కట్ చేయించుకున్నా అది కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. రూట్స్ నుంచి తీసేసేదే కంప్లీట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ క్షారకర్మ చికిత్స ఏంటంటే అది రూట్స్‌లో క్లియర్ చేసి చికిత్స అయిన తర్వాత అది ఊడిపోయి వచ్చేస్తూ ఉంటది. అవునండి. సో ఇది క్లియర్‌గా అర్థమైంది. అంటే అవునండి. మీరు అన్నారు 90% సక్సెస్ ఉంది. 10% ఫెయిల్యూర్. 90% సక్సెస్ అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు అదే ఒక గ్రేట్ సక్సెస్. అవును. అవును. అంటే అవును. అందరూ నెగెటివ్ సైడ్ ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ 10% వైపు ఫోకస్ చేస్తున్నారు అంతే. అవును. అవునండి. అండ్ ఇంకొక టాపిక్ సార్, ఇందాక ఒక మాట అన్నారు మీరు. అంటే స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్‌మెంట్ చూపించారు. అంటే మీరు ఎంత అజాగ్రత్తగా వదిలేస్తే అది ఎక్కడి వరకు లంగ్ క్యాన్సర్ వరకు దారి తీస్తుందని చెప్పారు. అవును. సో ఇప్పుడు చిన్న పిల్లల్లో తరచుగా రావడం వల్ల హ్మ్. చాలా మంది ఇప్పుడు చూసిన వాళ్ళు గాని లేదంటే భయపడుతూ ఉంటారు. హ్మ్. ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో, ఒకవేళ నిజంగానే సైనస్‌లో ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఉండుంటుంది. తెలీదు కదా! పిల్లోడికి ఏం అవును. చెప్పలేడు. అవును. వాడు పీల్చుకోలేడు. మిడ్ నైట్‌లో లేచి ఏడుస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. హ్మ్. సో పిల్లలకి సర్జరీలు అనేవి అవసరమా అండి ఆ టైంలో? లేదు ఇమ్యూనిటీ పర్లేదు వాళ్ళకి క్లియర్ అయిపోతూ ఉంటదంటారా? పిల్లలకి అసలు అవసరం లేదండి. హ్మ్. పిల్లలకు మేము ఇలా చూసాం చాలా మందిలో. హ్మ్. తర్వాత దానికి అంటే ఇప్పుడు మేము కూడా దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ఇంకా వీళ్ళకి వస్తే వీళ్ళకి ఎలా చేయాలి? ఎలా సక్సెస్ చేయాలనేసి. చిన్న పిల్లల్లో ఈ అవసరం లేదండి. వాళ్ళకి మందులతోనే మాక్సిమం తగ్గిపోతుంది. ఒక 12 ఏళ్ళు, 15 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళు మందులు వాడుకొని హ్మ్. లేకుండా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా లేకుండా పోతుంది. వీళ్ళలో కొంతమందికి తైల చికిత్స అంటే నశ్యం చేసుకోవడం, ఇంకోటి ఆహ్, జలనేతి చేసుకోవడం, హ్మ్. ఈ సాల్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకోవడం. రెండవది ధూప చికిత్స. అంటే ధూపం అంటే ఆ పొగను పీల్చడంతోనే దాంతో ఆ బ్యాక్టీరియా, వైరస్ అంతా కూడా కిల్ అయిపోవడం వల్ల వీలైనంత వరకు అది తగ్గిపోతుంది. హ్మ్. ఇక తర్వాత చాలా వరకు మందులతో తగ్గుతుందండి. మరీ చాలామంది చిన్నపిల్లలకి ఇప్పుడు 2 ఏళ్ల వయసు, 3 ఏళ్ల వయసు వాళ్ళకి కూడా ఈ సమస్య ఉండొచ్చు. ఇబ్బంది పడుతుండొచ్చు. హ్మ్. వాళ్ళకు కొన్ని హోమ్ రెమెడీస్‌తో కూడా తగ్గుతుందండి. హ్మ్. ఉదాహరణకు తరచూ జ్వరము అంటే ఈ సమస్య ఉండి జలుబు, దగ్గు, ముక్కు కాడము, దిబ్బడ హ్మ్. ఇవన్నీ ఉండి జ్వరం కూడా ఎందుకంటే వాళ్ళకు బాగా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి తరచూ జ్వరం వచ్చే సందర్భాలుంటాయి. హ్మ్. అలాంటప్పుడు కేవలం ఒక ప్లాంట్ యొక్క రసాన్ని హ్మ్. అంటే ప్లాంట్ అంటే ఏం లేదు ఉమ్మెత్తాకే అండి. ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త చెట్టు. దాని యొక్క ఆకు రసాన్ని హ్మ్. తీసి వాళ్ళ వీపు మీద రాస్తున్నట్లయితే ఎండిపోయిన తర్వాత స్నానం చేస్తుండాలి. హ్మ్. అలా ఒక వీక్లీ వన్స్ కానీ లేదా 10 రోజులకోసారి కానీ లేదా నిరంతరంగా ఉంటే రోజు ఒక 2, 3 రోజుల పాటు కంటిన్యూ గానీ హ్మ్. చేసినట్లయితే వాళ్ళకి తగ్గిపోతుంది. హ్మ్. అంటే ఆ ప్లాంట్ పాయిజన్ ప్లాంట్. అది లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి. హ్మ్.
ఆ యొక్క మొక్క రసాన్ని లోపలికి వెళ్లకుండా పై పూతగా ఉపయోగించుకున్నందు వల్ల చాలా వరకు ఇబ్బంది తగ్గుతుంది. వాళ్ళ వీపు మీద, వాళ్ళ ఛాతీ మీద ఇవన్నీ రాసినట్లయితే 3-4 రోజుల్లోనే వాళ్ళకి ఆ సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో కూడా మేము ఇలా చేసిన తర్వాత మాకు 2-3 ఏళ్ల పాటు మళ్ళీ ఫీవర్ కూడా కనపడలేదండి. చూడలేదు, దగ్గు, జలుబు చూడలేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది చిన్న పిల్లలకు చేసేది. పెద్దవాళ్ళలో ఈ చికిత్స అంత ఫలితాలు ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు ఈ టీనేజ్ వయసులో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాలేజీకి వెళ్ళలేక మానేసి ఇబ్బంది పడుతూ ఈ కూల్ వాతావరణంలో అసలు ఇంట్లోనే ఉండిపోవడం ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ బాగా పెరిగిపోయి ఉంటేనే ఈ క్షారకర్మ చేస్తాం. ఇది తప్పనిసరి అయితేనే వాళ్ళు ఒప్పుకుంటేనే మనం చేస్తాం. కాకుండా వాళ్ళ కండిషన్ చెప్తాం, మీరు ఇలా చేయండి అని. కొంతమందికి మాకు ఇప్పుడే అర్జెంటుగా చేయండి అంటారు. కొంతమంది మీరు మందులు ఇస్తే కొన్ని రోజులు వాడి చేస్తామంటారు. కొంతమంది మాకు మందులు వేసుకోవడం ఇష్టం లేదు, మాకు ఇప్పుడే చేసేయండి అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పరిస్థితిని అనుసరించే చేయాల్సి వస్తుందండి. సో క్షారకర్మ చిన్నపిల్లలకి అంత అవసరమైంది అయితే కాదు అని అంటున్నారు. అవునండి, చాలా పిల్లలకి అవసరం లేదండి. పిల్లలకు ఒక 10 ఏళ్ల వయసులో వరకు అవసరం లేదు. మొట్టమొదట్లో చాలా ఇబ్బంది పడతారని దూరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది చేసాం, వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చాయి. కానీ తర్వాత వాళ్ళకి అలాంటివి తట్టుకోలేరేమో మందులు ఇవ్వడంతోనే మందులతోనే తగ్గినాయండి. సో చాలా మంది సర్జరీలు చేయించుకున్న తర్వాత మీరు అన్న మాట ఏంటంటే, నేను కూడా చెప్పాను కదండి, చూశాను కొంతమంది మళ్ళీ పెరుగుతుందని. సో సర్జరీ తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆయుర్వేదం మెడిసిన్ తీసుకుంటే రూట్స్ నుంచి క్లియర్ అయ్యే అవకాశం ఉందండి? రూట్స్ నుంచి క్లియర్ అవుతుందండి. అంటే ఆ సర్జరీ తర్వాత ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది కొన్ని మంత్స్ గడిస్తే కానీ పేషెంట్ కూడా చెప్పలేడు, డాక్టర్ కూడా అంత గ్యారంటీ ఇవ్వలేరు. అలాంటి టైంలో సర్జరీ అయిన వెంటనే ఇమీడియట్గా బాగానే ఉంది కదా అని లైట్ తీసుకోకుండా ఆయుర్వేదం మీలాంటి వాళ్ళని ఒకసారి కలవడం అవసరం లేదండి. వాళ్ళకు ప్రాబ్లం అయినప్పుడే రమ్మని చెప్తాము. ఒకవేళ వచ్చినప్పుడు ముందు చెక్ చేస్తాం ముక్కు ఎలా ఉంది అనేసి చూస్తే లోపల పెరిగి ఉంటేనే మీకు అవసరం అండి అంటాం. లేదంటే మీరు కొంతకాలం మందులు వాడుకోండి, అప్పుడు బాగుంటే చూడండి, బాగాలేకపోతేనే చేయించుకోవడానికి రండి అంటాం. కొంతమందికి తప్పనిసరిగా ఇప్పుడే చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళ పరిస్థితిని బట్టి అనుసరించి చెప్పాల్సిందేనండి. బట్ సర్జరీ చేసిన వాళ్ళల్లో కొంతమందికి ఫలితం సరిగా రాలేదు. కారణం ఏంటంటే వాటికి ఆల్రెడీ వాళ్ళకి టర్మినేట్స్ అవన్నీ తీసేయడం వల్ల అక్కడ మెడిసిన్ మనకు సరిగా అబ్జర్వ్ కాలేకపోవడం, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. బట్ మళ్ళీ గ్రోత్ ఉన్నట్లయితే చేయొచ్చు. కొంతమందికి సెప్టమ్ లావుగా ఉండడం కానీ, వంకర ఉండడం కానీ, డీవియేషన్ ఉంటే దానికి మోడర్న్లో వెళ్ళి సర్జరీ, ఎందుకంటే అది అనస్థీషియా ఇచ్చి చేయాలి, మనం డైరెక్ట్గా చేయడానికి కాదు. కాబట్టి అనస్థీషియా ఇచ్చి చేసుకొని రండి, మీరు ఆ తర్వాత మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే చేస్తామని చెప్తాం. సో బేసికలీ ఇప్పుడు మనం సైనసైటిస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. కాకపోతే ఏదొచ్చినా లోపల మీరు చాలా రకాలు ఉంటాయి సమస్యలు అని చెప్పారు. ఏదొచ్చినా కూడా సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి అంటే మనం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది ఇక్కడ లోపల నాజల్ పాలిప్స్ పెరిగిపోయిందా, లేదంటే సైనసైటిస్ స్టేజ్లో ఉందా, లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఇంకా క్లారిటీగా పేషెంట్ అవగాహన చేసుకోలేకపోవచ్చు డాక్టర్. బట్ మీరు చెప్పండి సార్, అసలు సిమ్టమ్స్ సేమ్ ఉన్నప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి లోపల, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి అసలు? మెయిన్గానండి ఒకటి ఈ డీవియేషన్, సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది. రెండవది ఈ పాలిప్స్ పెరగడం. మూడవది స్పర్ అని పెరుగుతుంది, అది బోన్లో ఇన్ఫెక్షన్ వల్ల స్పర్ పెరుగుతుంది. ఇక నాలుగవది రకరకాల ఎడిమాస్ లాంటివి ఉంటాయి, అంటే వాపులాగా వచ్చేసేయడం కానీ, లేకపోతే ఆ మాంసమే గట్టి మాంసం పెరగడం. కొంతమందికి ఆ మాంసం కరగలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి చూసిన తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అయితే అవసరం సర్జరీ కట్ చేయించండి, అది ఈ మెడిసిన్కు కరగడం లేదని కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మాకు మనీ వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. కానీ వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండాలంటే రకరకాల ప్రయత్నాలు చేసి చేయించుకోవాల్సిందే. మెయిన్గా ఇవి ఉంటాయండి. తర్వాత వాళ్ళకి అస్తమా ఉన్నట్లయితే మెడిసిన్స్ ఇస్తాం, బ్రాంకైటిస్ ఉన్న మెడిసిన్స్ ఇస్తాం. ఒకవేళ ఈ సైనస్, అలర్జిక్ రైనైటిస్, ఈ కఫం రావడం ఇలాంటివి ఉన్నా కూడా మెడిసిన్స్తోనే మ్యాక్సిమం తగ్గిస్తాం. ఇక క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయుర్వేదిక్, అలోపతి రెండు ఇంటిగ్రేటెడ్గా మీరు ట్రీట్ చేసుకోండి, బాగుంటుంది అంటాం. మిగతాది అది వాళ్ళ చేతుల్లో నిర్ణయాలు తీసుకుని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో ఇప్పుడు అలోపతి అనగానే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం, రిలీఫ్ కోసం వెతుకుతూ ఉంటారు. అన్ని ఎప్పటికప్పుడు రిలీఫ్ వచ్చిందా లేదా, రిలీఫ్ వస్తే ఏదో క్యూర్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. హోమియోపతి దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ అవుద్ది అనే ఒకటి ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను సార్. ఆయుర్వేదం విషయంలో రిజల్ట్స్ అసలు ఎంత ఆన్ అండ్ యావరేజ్ ఏ టైం? మెడిసిన్స్ అయితే 1 monthలోనే రిజల్ట్స్ వస్తుందండి. బట్ అది ఎంతకాలం వాడాలని చెప్పడానికి అవ్వదు. వాళ్ళకు మళ్ళీ ప్రాబ్లం అయితే వేసుకోండి, లేకపోతే మానేసేయండి అని చెప్తాం. ఇక రిపీటెడ్గా ఇదే అవుతుందని అంటే ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం. క్షారకర్మ చేయించుకోండి రిపీటెడ్గా అవుతున్నట్లయితే. ఇంక ఇది కాలేనప్పుడు ఇంకా మోడర్న్లో రకరకాల చికిత్సా విధానాలు ఏమైనా ఉంటే వాటిని
మీరు పర్యవేక్షణలో అంటే ఎవరైనా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తీసుకోండి చెప్పని అడ్వైజ్ చేయడమేనండి. అంటే మా దగ్గరకు వచ్చిన కేసెస్లో ఒక 10% తప్ప 90% సక్సెస్ రేట్ ఉందండి. అందువల్ల మనకు ఈ ట్రీట్మెంట్ బెస్ట్ అని నేను అడ్వైజ్ చేస్తాను. సో ముదిరిపోయిన పేషెంట్లు ఉంటూ ఉంటారు. సో అలా ముదిరిపోయి మీ దగ్గరికి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే, ఇప్పుడు చూసిన వాళ్ళు కానీ ఎవరైనా కాంటాక్ట్ అయితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ముందు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రమ్మంటారా? లేదు ఎంత ముదిరినా పర్వాలేదు రండి, పర్వాలేదు మన దగ్గర క్యూర్ అవుద్ది, ఆయుర్వేదంలో ఆ దమ్ము ఉంది అని చెప్తారు. ముందు రావాలండి. వస్తే చూసిన తర్వాత చెప్పడానికి అవుతుంది. చూడకుండా మనం ఎవరికి డిసైడ్ చేసి చెప్పలేం. ఎందుకు చాలా మందికి ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు వేరుగా ఉంటున్నాయి, తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటున్నాయి. ఇంకా వీళ్ళకి ఇది కాకుండా ఇంకేదో డయాబెటీస్ అని, బీపీ అని, ఆస్తమా అని, థైరాయిడ్లని, ఇంకా పెయిన్స్, ఒబేసిటీ, ఇప్పుడు మెయిన్గా వచ్చేది నాకు గురక తగ్గాలి అని అంటారు. గురక తగ్గడానికి లోపల ఎడినాయిడ్స్ డెవలప్ అయి ఉంటాయి, అది కూడా ఒక కారణం. దీని ద్వారా డెవలప్ అయినది అయితే మనం తగ్గించవచ్చు, దీంతో తగ్గుతుంది. ఇది కాకుండా లోపల ఇంకా గొంతు భాగంలో కూడా ఎడినాయిడ్స్ పెరిగి ఉంటాయి, అప్పుడు వాళ్ళు అది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పిల్లల్లో టాన్సిల్స్ వచ్చి ఉంటాయండి, దాన్ని కూడా మెడిసిన్స్తోనే తగ్గించవచ్చు. మరి కట్ చేయ అవసరం సర్జరీ లేకుండా, ఇప్పుడు సర్జరీ చేస్తారు కదా, దాన్ని కూడా అవసరం లేకుండా చేయొచ్చు అనమాట. అలా అంటే చాలా రకాల సర్జరీ దాకా వెళ్లకుండా ఆయుర్వేదంలో తగ్గించవచ్చండి. ఈ మధ్య ఒక పరిశోధన ఏంటంటే ఈ హెర్నియా తయారై ఉంటుంది. హెర్నియా అంటే మీకు ఆ ప్రేగు ఇట్లా ఉబ్బిపోయి వచ్చేసేయడం, దీనిలో కూడా సక్సెస్ అయిందనమాట. అంటే మెడిసిన్స్ ఇప్పుడు అది చెప్పడానికి ఒక మోడర్న్ డాక్టర్ చెప్పడానికి మేము చెప్పడానికి చాలా తేడా ఉంది. అక్కడ అది ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేసింది, దాన్ని సర్జరీ చేయాల్సిందే, దానికి వేరే విధంగా మెడిసిన్స్తో తగ్గదు అని అంటారు. ఇప్పుడు మేము ఈ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా అవి చాలా వరకు వాళ్ళకి లక్షణాలు అంటే ఆ ప్రాబ్లం అలాగే ఉండొచ్చేమో, కానీ వాళ్ళకి అసలు ఆ ఉన్న ఇబ్బంది నొప్పి లేకుండా పోతుంది, ఆ ఉబ్బి ఉండకుండా లేకుండా పోతుంది, వాళ్ళకు ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది లేకుండా పోతుంది. మరి ఇవన్నీ అంతాను సర్జరీ లేకుండా వాళ్ళకి బాగున్నప్పుడు సర్జరీతో అవసరం ఏముంది? అందుకని చాలా రకాల సమస్యల్ని సర్జరీతో లేకుండా కూడా ఆయుర్వేదంలో చికిత్సలు చేయొచ్చండి. అండ్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు మనకి రకరకాల టర్మినాలజీ వచ్చింది. ఈ ఇంగ్లీష్లో రకరకాల టర్మినాలజీ, సైనసైటిస్ అనే పదం ఇంగ్లీష్ పదం, రకరకాల పదం, నాజల్ పాలిప్స్ అనే పదం ఇంగ్లీష్ పదం. బట్ వందల ఏళ్ల క్రితం సిద్ధ వైద్య శాస్త్రంలో కూడా దీని గురించి చర్చించారు, దీని గురించి చాలా డీప్గా డిస్కస్ చేసి ఉంది అని చెప్పి అన్నారు. నిజమేనండి? ఏముంది అసలు? సిద్ధ వైద్యం చాలా అద్భుతమేనండి. అది కూడా అది తమిళనాడులో ఎక్కువగా పాపులర్లో ఉంది, వాళ్ళు అక్కడ చేస్తున్నారు. దాంతో అగస్త్య మహర్షి అనేది ఎక్కువగా వాళ్ళు ఒక 18 మంది ఋషులు తయారు చేసినది వాళ్ళ వైద్య విధానం. దానిలో కూడా ఇదే మూలికలు, రకరకాల పాషాణాలు, భస్మాలు లాంటివన్నీ వాడతారు, రకరకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. బట్ దాంతో చాలా కొన్ని కండిషన్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. అయితే దాంతో ఒక మంచి సూత్రం ఉంది. నేను ఒక సిద్ధ వైద్యులతో ఒక 2-3 ఏళ్ళ పాటు వాళ్ళతో తిరిగాను, వాళ్ళతో సంబంధంతో ఈ వైద్యం నేర్చుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేశాను. దాంతో కొంత నాకు ప్రవేశం ఉంది. అక్కడ ఒక సూత్రం ఏం చెప్పేవారంటే రోగి అనేది కర్మ, రోగం రావడం అనేది కర్మ, వాళ్ళకి పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడితం. అందుకని ఆ కర్మను నువ్వు తీసుకోవద్దు. ఆ కర్మ తీసుకోవాలంటే ముందు వాళ్ళ దగ్గర రొక్కం ఏదైనా తీసుకుని నువ్వు వైద్యం చేయాలి అనే ఒక సూత్రం ఉంది. అందుకని ఎడమ చేత్తో ఆ రొక్కం తీసుకొని కుడి చేత్తో మందు, అంటే అసలు ముందు రొక్కం తీసుకున్న తర్వాతనే మందు నూరడం ప్రారంభించు. ఈరోజు తీసుకున్న తర్వాత తయారు చేసి రేపు రమ్మని చెప్పని, రేపు ఇవ్వని చెప్పని అంత సూత్రం ఉందండి. బట్ సిద్ధ వైద్యంలో కూడా చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. అంటే ఇది అక్కడ పూర్తిగా కర్మ సంబంధ సమస్యలుగా దీన్ని పరిగణించి చికిత్స చేస్తారు. ఈవెన్ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. అంటే కర్మ ఉంది నిజంగా మీరు అన్నట్టు, ఇప్పుడు కర్మఫలం డైరెక్ట్ ఎవరు తీసేయడానికి, సో రొక్కం తీసుకుని ఇవ్వడం అనేది బాగుంది, సెన్సిబుల్గా ఉంది. ఈరోజు లా ఆఫ్ కర్మ అంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, రకరకాల ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి, ఫారినర్స్ చెప్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఎప్పుడో చెప్పిన 100 ఏళ్ల క్రితం చెప్పింది ఫారినర్స్ చెప్తున్నారు. సో ఇది కూడా నమ్మొచ్చు, దేన్ని కొట్టివేయడానికి అసలు మేము కూడా అసలు చాలా అద్భుతంగా చికిత్స చేసినా కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లం జరగదన్నా కూడా వాళ్ళకి సరిగా రిజల్ట్ రాలేకపోతుంది, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతున్నా అంటారు. కొంతమందికి వీళ్ళకి సరిగా తగ్గదేమో అయినా సరే ప్రయత్నం చేద్దామన్న వాళ్ళకు చాలా బాగా సక్సెస్ అయింది. సో అందుకని అది వాళ్ళ కర్మ బేసే ఉంటుందని మేము అనుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే రావడమే, ఇప్పుడు అలోపతికి వెళ్ళేటప్పుడు, మెడిసిన్ తీసుకునేటప్పుడు, లేదంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు వెంటనే అయిపోద్ది కదా, పాజిటివ్ మైండ్తో వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఆయుర్వేదం ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వాడు హాఫ్ మైండ్తో వస్తూ ఉంటారు. నేనైనా ఒక పేషెంట్ అయి ఉంటే నేను కూడా అలాగే వస్తాను. అవునండి, ఉందా చూద్దాంలే అనే ఒక క్వశ్చన్ మార్క్తో వస్తూ ఉంటాం అనమాట. మీరు ఈ మైండ్ సెట్ని ఏమన్నా మార్చుకుని రమ్మంటారా? అంటే కంప్లీట్గా బిలీవ్ చేసి రండి, అప్పుడు మీకు క్యూర్ అవుతుంది, మీకు మిరకేల్ చూస్తారు, అంతే తప్ప ఏదో హాఫ్ మైండ్తో వస్తే ఇది కరెక్ట్ కాదు అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి.
మేము చెప్పే సూత్రం ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం మొత్తం మొదట మీరు బాగా చదివిన తర్వాత ఒక 2-3 సూత్రాలు బాగా మనకు అవగాహన అవుతుంది. ఒకటి ఏంటంటే రోగాలు రావడానికి కారణాలు మీ ఆహారము, జీవన విధానం. అవి సరిగా లేకపోతే మీకు రోగాలు వస్తాయి. ఇది ఒకటి. రెండోది స్వస్థ వృత్తం అని చెప్పింది. అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏ నియమాలు పాటించాలో అవన్నీ కూడా చెప్పి దీన్ని పాటించండి, ఆచరించండి అని చెప్పింది. దాన్ని అది నేర్చుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యులకు ఏవైనా చదివి ఉంటారే తప్ప బయట వాళ్ళు అసలు చదివి వాటిని నేర్చుకొని తెలుసుకుని ఆచరించే విధానం అవకాశం లేదు. వాటి కోసం ఎవరూ రావట్లేదు. మూడవ పాయింట్ ఏంటంటే అసలు రోగాలే లేవు, రోగాలు రావు. ఎప్పుడు మీ ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, జీవన ధర్మాలు సక్రంగా ఆచరిస్తుంటే. అందుకని నా యొక్క ప్రిస్క్రిప్షన్ ఫైల్లో కూడా ఆ పాయింట్ని ప్రింట్ చేశాను అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు సక్రమంగా ఆచరించుకోగలిగితే అసలు రోగాలే లేదండి. ఇక వైద్యం అనేది మనం ప్రకృతిని చాలా బాగా వాడుకోవడమే, అంతే తప్ప వైద్యం అంటే అదేదో ప్రత్యేకమైనది కాదు. ప్రకృతి ఇప్పుడు మనం చూడండి, ఒక 20-30 రకాల ఫుడ్ ఐటమ్స్తోనే మనం తిరుగుతుంటాం, దాంతోనే రిపీట్ అవుతుంటాం. మనం బియాండ్ వెళ్ళట్లేదు. మనం వాడుకోగలిగితే ఒక 350 రకాల ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి. ఎంతమంది వాడుతున్నారు? ఆ రొటీన్ ఫుడ్ వల్ల ఈ మాడిపోయిన బొగ్గు లాంటి పదార్థాలు వాడడం, అంటే ఇప్పుడు దోశలు కానీ, పూరీలు కానీ, వడలు కానీ, బజ్జీలు కానీ, ఇవన్నీ కూడా మాడిపోయి సగం బొగ్గు అయిండేవి. ఈ సగం బొగ్గును అంటే పూర్తి బొగ్గు కాకుండా సగం బొగ్గుగా వాడుతుండేవి. మరి ఇవి నిరంతరం రోజు అవే వేస్తుంటే మరి రోగాలు రాకుండా ఇంకేముంటాయి? కాబట్టి ఆహారం, జీవన విధానం సక్రమంగా ఆచరించగలిగితే అసలు రోగాలు లేవు, రోగాలు రావండి. అండ్ ఫైనల్గా ఒకటైతే చెప్తున్నానండి, నేను కూడా మీరు చెప్తుంటే నాకు అనిపించింది, ఇప్పుడు ప్రకృతిని కాదని మనం బ్రతకలేం. బేసికల్లీ మెడిసిన్ అనేసరికి ఏంటంటే అది ఇప్పుడు పారాసెటమాల్ అనే ఒక టాబ్లెట్ ఉంది, దాని పేరు తెలుసు అంతే. ఆ ఫార్ములా ఏంటి, అసలు లోపల ఏముంటది, ఏ కెమికల్స్ వాడతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎవరైతే చదివారో ఇప్పుడు ఫార్మాసిటికల్ మెడికల్ కానీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కామన్ ఆడియన్స్ తెలియదు. బట్ ఏంటంటే కామన్ పీపుల్ అందరూ ఈజీగా నమ్మేస్తారు, పారాసెటమాల్ ఇచ్చేయండి వేసుకున్నాడు తగ్గిపోద్ది అనే ధైర్యంతో పడుకుంటూ ఉంటాడు. బట్ ప్రకృతి లేకుండా మనం బ్రతకలేం. ప్రకృతిలో ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదం దగ్గరకు వచ్చే వాళ్ళు హాఫ్ మైండ్తో వస్తూ ఉంటారు, అంత సీన్ ఉందా లేదా అనే డౌట్తో వస్తూ ఉంటారు చాలామంది. బట్ క్లియర్లీ అక్కడ ఏ మందు వాడుతున్నాం, ఏ ఆకు వాడుతున్నాం, ఏ ఔషధ గుణాలు ఉన్నాయి దానిలో అనేది క్లియర్లీ మీరే చెప్పేస్తారు. అవును, మనకి ఎంత చదువు రాని వాడికి కూడా అర్థమవుతుంది, ఓ ఇందులో ఇవి వాడతారు, నిజమే అల్లం వాడితే పైత్యం తగ్గుద్ది లేకపోతే ఇది తగ్గుద్ది అని క్లియర్గా విజన్ ఉంటుంది. అయినా సరే హాఫ్ మైండ్తో ఉండే వాళ్ళకి క్లియర్గా మనం చెప్పాల్సిందే, కొత్త వింత పాత రోత అండి. అందుకని కొత్తగా ఇప్పుడు మాకు కూడా మా చిన్నప్పుడు ఏ ఇంట్లో కషాయాలు ఇలాంటివో తయారు చేసేస్తే ఎంతో అద్భుతంగా తెల్లటి మాత్రలు వచ్చినాయి. మరి ఇంత అద్భుతంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంటే వీళ్ళు ఈ కషాయాలు తాగు, ఇది వేసుకో, అది వేసుకో, ఈ పొడి వేసుకో అంటున్నారు అని చెప్పని మేము దాన్ని వ్యతిరేకించేవాళ్ళం. దానివల్ల ఇచ్చేటోళ్ళు కూడా మెల్లగా మానేశారు. ఆ తర్వాత ఏమైంది, ఇవన్నీ వాడిన తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు చూస్తున్నాం. ఇప్పుడు ఒక పారాసిటమాల్ ఎలా తయారవుతుందో మీకు తెలియదు, కానీ ఒక తులసి చెట్టు ఎలా పెరుగుతుందో, దాని రుచి ఏముందో, దాని గుణం ఏముందో, దాన్ని మీరు వాడితే మీకు అసలు ఏ ఖర్చు లేకుండా అవుతుంది. కానీ ఈ మెడిసిన్ సిస్టమ్ ఎందుకు డెవలప్ అయిందంటే దానివల్ల కొన్ని కంపెనీలు డెవలప్ అవుతాయి, కొన్ని ఎంతో ఆదాయం ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇతరులకు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు రోజు వెళ్ళి మీరు ఇప్పుడు మంచి ఆరోగ్యవంతుడు దేశ ఆర్థిక వ్యవస్థకు పనికిరాడండి. ఎందుకంటే అసలు ఏమి వాడకుండా, ఏ మెడికల్ సిస్టమ్ వాడకుండా, ఏ కారణం ఏదేన్ని లేకుండా ఇప్పుడు మీరు రోజు నడుచుకుంటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే, మరి మీరు కారు కొనకపోతే, మీరు సైకిల్ కొనకపోతే మరి మీకు మీరు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా పనికొస్తారు? ఇది సూత్రం అదే. అందుకని ఇక్కడ ఇప్పుడు మిగతా మోడర్న్ మెడిసిన్స్ అన్ని కెమికల్ బేస్డ్, అవి ఎక్కడో ఏ పెట్రోలియం బై ప్రొడక్ట్స్తో ఎక్కువగా వస్తుండేవే ఉంటున్నాయి. అవి ఒక 10 కిలోమీటర్లు తవ్వితే కానీ మనకు అవి రావన్నమాట. అంటే 10 కిలోమీటర్ల లోతు తవ్వితే అది ఎక్కడెక్కడి నుంచో మనకు లభిస్తుండేది. ఇప్పుడు అదే ఒక నేచర్లో అయితే మనకు మన ఎదురుగా కళ్ళ చుట్టూ పెరుగుతుంటుంది కాబట్టి మనకు రోజు చూసేది కాబట్టి దాని మీద అంత పెద్ద దృష్టి ఉండదు. ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చి కొత్త సినిమా యాక్టర్ వస్తే ఎలాంటివి ఉందో, పాత వాళ్ళతో ఇంట్లో ఉండేవాళ్ళు అదే మన ఊళ్ళో వేసే నాటకం వేసే వాళ్ళ మీద ఎలాంటి చిన్న చూపు ఉంటుందో సేమ్ ఇలాగే ఉంటుందండి. కానీ చివరికి మళ్ళీ ఆయుర్వేదం మీద అక్కడికే ప్రకృతికి మూలాల్లోకి రాకపోతే జీవితాన్ని చాలామంది కోల్పోతారు. ఇప్పుడు ఒక మెయిన్ చూడండి, ఆయుర్వేదంతో బతుకుతుండే వాళ్ళు అదే మందులు అదేవో తయారు చేసుకోవడమో, వాళ్ళ గృహంలో వాడుకోవడమో లాంటివి చేస్తూ వాళ్ళ ఆయుష్ ఎంత ఉందో అంతకాలం వాళ్ళు బతకగలుగుతున్నారు. ఇదే మోడర్న్ సిస్టంలో ఇదే మందులు తీసుకుంటుండే వాళ్ళు తీసుకోవడం కొన్ని రోజులు మొదట ఒక్క టాబ్లెట్తో స్టార్ట్ అయ్యేది, తర్వాత 10కో 20కో అవుతాయి, తర్వాత ఇంజక్షన్స్కి అవుతాయి, తర్వాత సెలైన్స్కి అవుతుంది. లాస్ట్కి ఆయనకు బాగా సివియర్ అయినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే బయటికి వస్తాడో లేదంటే అటు నుంచి బ్యాక్ సైడ్
డోర్ నుంచి వెళ్ళిపోతాడో తెలియదు. కరెక్ట్. అంటే ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా లాస్ట్కి అమ్మ చేతి వంటే తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుంది ఏదో ఒక రోజు అని అన్నారు. ఆయుర్వేదం విలువ కూడా ఏదో ఒక రోజు జనాలకి ఖచ్చితంగా అర్థమవుతుంది, ఈవెన్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు, చాలా డీప్గా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.